కాకిపై మరోసారి తూటా పేలింది. ఇద్దరిని బలి తీసుకుంది. మరో ఇద్దరిని ప్రాణాపాయంలోకి నెట్టేసింది. దోపిడీ దుండగులు పోలీసులపైనే తిరగబడ్డారు. విచారణ చేస్తుండగానే కాల్పులు జరిపి ప్రాణాలు తీశారు. ఆపై తీరిగ్గా పారిపోయారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలో కలకలం రేపిన ఈ ఉదంతంపై సాక్షి స్టోరీ. తెలంగాణలో పెరుగుతున్న గన్ కల్చర్, ఖాకీలపై పేలుతున్న తూటాలు, బుధవారం ఒక్కరోజే 2 దారుణాలు. హైదరాబాద్లో జ్యోతిష్కుడిపై దాడి, సూర్యాపేటలో పోలీసులపై కాల్పులు. వరుస కాల్పులతో బెంబేలెత్తుతున్న జనం. హైదరాబాద్లో జ్యోతిష్కుడు నాగరాజుపై ప్రత్యర్థుల దాడి కలకలం నుంచి తేరుకోకముందే తెలంగాణలో మరోసారి గన్ పేలింది. ఈసారి పోలీసులను టార్గెట్ చేస్తూ తుపాకులు పేలాయి. నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే బస్సుల్లో అంతర్రాష్ట్ర దొంగలున్నట్లు నల్లగొండ జిల్లా పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న సూర్యాపేట పోలీసులు హైదరాబాద్ విజయవాడ హైవేపై కాపు కాశారు. బస్సులను సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో ఆపి తనిఖీ చేయడం మొదలుపెట్టారు. 3వ బస్సు తనిఖీ చేస్తూ ఒక్కరొక్కరనే పోలీసులు ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. ఇంతలోనే ఊహించని దారుణం చోటు చేసుకుంది. సమయం అర్ధరాత్రి 12:24. ఇద్దరి వ్యక్తుల అనుమానాస్పద ప్రవర్తన. సమయం అర్ధరాత్రి 12:34. పోలీసులపై దుండగుల అటాక్. మూడో బస్సును తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులపై పోలీసులకు అనుమానం వచ్చింది. సీఐ మొగులయ్య నేతృత్వంలో పోలీసులు వారిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో దుండగులు రెచ్చిపోయారు. తమ దగ్గరున్న తుపాకులతో ఖాకీలపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో గన్మ్యాన్ లింకయ్య, హోంగార్డ్ మహేష్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సీఐ మొగులయ్య, కానిస్టేబుల్ అరవింద్, మరో హోంగార్డు కిషోర్ తీవ్రంగా గాయపడ్డారు. బస్టాండ్లలో ఫిసెస్ ఎక్కువ అవుతున్నాయి, దొంగలు ఉన్నారు కాబట్టి, ప్రాపర్టీ అఫెండర్స్ ఉన్నారని చెప్పి జనరల్గా డైలీ చెకింగ్ చేస్తున్నాం. అలాగే రూటీన్ ప్రకారం ఈ రోజు కూడా చెకింగ్ చేసినాం. చెకింగ్ చేస్తుండగా సడన్గా ఫైర్ ఓపెన్ చేస్తున్నారు. వీళ్ళు తేరుకునేలోపు ఇద్దరు పడిపోయినారు. ఇన్స్పెక్టర్ గారు కూడా గాయాలని. పోలీసులపై కాల్పులు జరిపిన దుండగులు ఆ తర్వాత కూడా బీభత్సం సృష్టించారు. కాల్పుల అనంతరం పారిపోయే క్రమంలో ఓ కారును ఆపడానికి ప్రయత్నించి కారు ఆపకపోవడంతో అందులోని దంపతులపై కూడా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దొరబాబు అనే వ్యక్తి గాయపడ్డాడు. కాల్పులు జరపడమే కాకుండా దుండగులు కానిస్టేబుల్ దగ్గర ఉన్న తుపాకీని ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ దారి కాసి దొంగలు అనుకున్నాను నేను. అది ఆఫ్ చేసి మళ్ళీ ముందుకు ఫోన్ చేస్తుంటే అది ఫైర్ చేశాను. ఎంతమంది ఉన్నారు? ముందు కాప్స్ అనుకుని నేను స్లో చేశాను. ఎన్ని రౌండ్లు చేశారు? ఒకటే రౌండ్. కాల్పుల్లో గాయపడిన సీఐ మొగులయ్య, కానిస్టేబుల్ అరవింద్, హోంగార్డ్ కిషోర్ను మొదట సూర్యాపేటలోని మెట్రో ఆసుపత్రికి తరలించారు. అనంతరం హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సీఐ శరీరంలో ఉన్న 2 బుల్లెట్లను ఆపరేషన్ చేసి తొలగిస్తామని వైద్యులు తెలిపారు. హోంగార్డ్కి కిషోర్ కుమార్కి ఆ బుల్లెట్స్ అన్నీ కూడా బయటకు వచ్చేసాయి. ఆయన చాలా వరకు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పొచ్చు. కానీ ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఇప్పుడు ఈరోజు ఆపరేషన్ చేసినప్పుడు ఆ బుల్లెట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి, కానీ లోపల సాఫ్ట్ టిష్యూ అంటే లివరు, కిడ్నీ, ఇంటెస్టైన్ అలాంటి ఎంత దెబ్బతిన్నాయంతవరకు మనకి తెలియదు. కాల్పుల విషయం తెలిసి కాకేల బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు తమ వారు లేరని, ఇక రారనే విషయం తెలిసి కన్నీరు మున్నీరయ్యారు. బాధితుల రోదనలతో ఆ ప్రాంతమంతటా విషాద ఛాయలలుముకున్నాయి. మా అన్నయ్య అంటే మాకు ప్రాణం, మాకు తోడొక్కడే. మేమిద్దరం అక్క చెల్లెళ్ళు, మా వదిన, అన్నయ్య పాప. మేము అంతా అనాథరం అయిపోయినామండి. అతను ఒక్కని మీద ఇంతమంది ఆధారపడేది. నా కొడుకు పండగ కారించి రాలేడు. కొడుకు ఏ పండగనే వచ్చేది. ఓ కొడుకు 2 సార్లు ఫోన్ చేసినా నా కొడుకు ఫోన్ ఎత్తలేడు.
ఘటనా స్థలాన్ని మంత్రులు నాయన నరసింహారెడ్డి, జగదీష్ రెడ్డి పరిశీలించారు. దుండగుల కాల్పుల్లో మృతి చెందిన పోలీసులకు నివాళులర్పించిన మంత్రులు అనంతరం మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ విషయంలో గాయపడి చనిపోయిన ఇద్దరు కుటుంబాలకి తప్పకుండా మా ప్రభుత్వం ఆదుకుంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇస్తాం, వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటాం. మా ప్రభుత్వం పూర్తిగా వాళ్ళకు సానుభూతి ఉండి వాళ్ళ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలైనంత తొందరగా ఆ దుండగుల్ని పట్టుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికీ కావాల్సిన చర్యలు అన్నీ కూడా తీసుకున్నది, వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. మరి సందర్భంగా చనిపోయిన వారి కుటుంబాలకి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. మరోవైపు డీజీపీ అనురాగ్ శర్మ, ఐజీ నవీన్ చంద్, జిల్లా ఎస్పీ ప్రభాకర్ రావు పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక టీములను రంగంలోకి దించామని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. మా అన్ని టీంలు హైదరాబాద్ నుంచి కూడా మేము పంపించినాము. ఆ హైదరాబాద్ టీమ్స్ కూడా ఇక్కడ వచ్చి ఇన్వెస్టిగేషన్లో సాయం చేస్తున్నారు. సో అన్ని కోణాల నుంచి మేము దీన్ని పరిశీలిస్తున్నాము. వెంటనే వాళ్ళని పట్టుకుంటాం. మేము ఈ ఘాతుకానికి బీహార్ లేదా ఒడిశా దొంగల ముఠా కారణమై ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో కీలక ఆధారం లభ్యమైనట్టు తెలుస్తోంది. సంఘటన స్థలంలో కాల్పులు జరిపిన దుండగుల్లో ఒకరి ఓటరు కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఓటరు కార్డు ఆధారంగా దుండగులు ఒడిశాకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. అయితే ఇటీవల ఓ కేసులో తప్పించుకున్న ఇద్దరు బీహార్ ముఠా సభ్యులే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘాతుకం వెనుక మేరట దొంగల ముఠా నాయకుడు ఇర్ఫాన్ హస్తముందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఇర్ఫాన్ కాల్పులు జరిపినట్లు పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. పాత కక్షలు పడగ విప్పాయి. సంచలనం సృష్టించిన పెదౌటుపల్లి ట్రిబుల్ మర్డర్స్, తాజాగా నాగరాజుపై కాల్పులు భూతం దుర్గారావు హత్యకు ప్రతీకారంగానే జరిగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. 3 రౌండ్ల కాల్పులతో నాగరాజును ఇంట్లోనే దుండగులు మట్టుబెట్టే యత్నం చేయడం కలకలం రేపుతోంది. హైదరాబాద్లో పశ్చిమ జ్యోతిష్కుడు నాగరాజుపై హత్యాయత్నం. జేకే ప్యాలెస్ అధినేత భూతం దుర్గారావు హత్య కేసులో నాగరాజు నిందితుడు. 2 కుమారులతో నాగరాజు పరారీతో పంతం పట్టిన దుర్గారావు కుటుంబీకులు. ప్రతీకారేచ్ఛగా 2014 సెప్టెంబర్ 24న పెదౌటుపల్లి వద్ద ట్రిపుల్ మర్డర్. ఢిల్లీ గ్యాంగుకు సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించిన దుర్గారావు సోదరుడు. అజ్ఞాతంలో దుర్గారావు సోదరుడు గోవిందు, శ్రీనివాసరావు. 2 కుటుంబాల్లో ఇప్పటికే 4 హత్య. తాజాగా మరికొందరిపై కాల్పులు. పెదౌటుపల్లి ట్రిపుల్ మర్డర్కు కొనసాగింపుగా నాగరాజుపై తుపాకీ కాల్పులు. ప్రశాంతంగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్లీ కలకలం రేగింది. పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు తుర్లపాటి నాగరాజుపై హైదరాబాద్ సరూర్ నగర్లో తుపాకీ కాల్పులు తీవ్ర సంచలనం కలిగిస్తోంది. 2014 ఏప్రిల్ 6వ తేదీన జేకే ప్యాలెస్ అధినేత భూతం దుర్గారావు పినకమిడిలోనే హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో నాగరాజు ప్రధాన నిందితుడు. అప్పట్లో 5 నిందితులు మంకీ క్యాపులు ధరించి రాత్రి సమయంలో మాటు వేసి ఇంటి బయటకొచ్చి వాకింగ్ చేస్తుండగా భూతం దుర్గారావును కత్తులతో దాడి చేసి చంపారు. ఈ హత్య కేసులో నాగరాజు ప్రధాన నిందితుడు. 2 కొడుకులతో పాటు సమీప బంధువులు కొందరు కూడా ఇందుకు సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ప్రధాన నిందితుడు నాగరాజుతో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేశారు. వీరంతా దుర్గారావు హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత పశ్చిమ పోలీసులకు లొంగిపోయారు. మొత్తంగా 10 మంది నిందితులు లొంగిపోయినప్పటికీ కూడా సుమారు 20 రోజులకు పైగానే వీరిని తమ ఆధీనంలో ఉంచుకున్న పోలీసులు ఆ తర్వాత ఇందులో ప్రధాన నిందితుడు నాగరాజుతో పాటు ఇతని 2 కుమారులను కూడా అరెస్టు చేసినట్లు చూపించకుండా వారిని వదిలేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ 3 వదిలేసిన పోలీసులు మిగిలిన 7 మాత్రం అరెస్టు చేసినట్లు చూపినప్పటికీ ఎక్కడా కూడా మీడియా ముందు ప్రవేశపెట్టకుండా గుట్టుచప్పుడు కాకుండా 20 రోజుల తర్వాత కోర్టుకు హాజరుపరిచినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఆ 20 రోజుల పాటు ఈ నిందితులు ఉన్న పోలీస్ స్టేషన్ పోలీసులకు భారీగా నజరానాలు ముట్టినట్లు విమర్శలు ఉన్నాయి. ఈ వివరాలన్నీ కూడా భూతం దుర్గారావు వర్గం తెలుసుకుని ప్రతీకారంతో రగిలిపోయినట్లు పోలీసు బాసులు గుర్తించారు. పశ్చిమ పోలీసులకు లొంగిపోవడానికి వచ్చిన నాగరాజును అతని 2 కొడుకులను తప్పించడానికి పోలీసులు ఎందుకు ఉత్సాహం చూపారనే దానిపై పశ్చిమ పోలీసులు దర్యాప్తు జరిపించి కొన్ని విషయాలను నిర్ధారించుకున్నారు. భారీ ఎత్తున సొమ్ము ముట్టినందువల్లే నాగరాజుతో పాటు అతని 2 కుమారులను తప్పించారని నిర్ధారించుకున్నారు. వీరి కోసం పశ్చిమ పోలీసులు అప్పట్నుంచి కూడా నిఘా ఉంచారు. ప్రత్యేక బృందాలుగా పలు రాష్ట్రాలలో వీరి కదలికలను గుర్తించారు. తాజాగా హైదరాబాద్లో ఉంటున్నట్లు గుర్తించినట్టు తెలుస్తోంది. వారు ఏ ప్రాంతంలో ఉంటారో అనేది గుర్తించి పట్టుకునే లోపే తాజాగా ఎస్పీ రఘురామిరెడ్డి బదిలీ కావడం, మరోవైపు ఇప్పుడు నాగరాజుపై ప్రత్యర్థి వర్గం కాల్పులు జరిపించడం సంచలనం కలిగిస్తోంది. నాగరాజు కుటుంబీకుల కదలికలపై పోలీసుల కంటే ఎక్కువగానే భూతం సోదరులు దృష్టి సారించినట్లు తాజా ఘటనలతో తేటతెల్లమైంది.
2014 సెప్టెంబర్ 24న పోతం దుర్గారావు హత్య కేసు వాయిదాకు ఏలూరు కోర్టుకు హాజరు కావడానికి వచ్చిన నిందితుల్ని ముగ్గురిని హతమార్చారు పోతం గ్యాంగ్. విజయవాడ పెదవుటిపల్లి హత్యల కేసులో పోలీసులు దాదాపుగా ఢిల్లీ సుపారీ గ్యాంగ్తో పాటు ఇతర నిందితులని అరెస్టు చేశారు. కానీ ప్రధాన నిందితులు పోతం గోవిందు, పోతం శ్రీనివాసరావులు మాత్రం ఇప్పటికీ దొరకలేదు. పెదవుటిపల్లి ట్రిపుల్ మర్డర్ తర్వాత గత 7 నెలలుగా స్తబ్దుగా ఉన్న పోతం సోదరుడు నాగరాజు కదలికలపై గట్టి నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ముంబైలో కూడా నాగరాజుపై హత్యాయత్నానికి ప్రయత్నించినా సాధ్యపడలేదని తెలుస్తోంది. తాజాగా అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉంటూ వస్తున్న పోతం సోదరుడు నాగరాజు హైదరాబాద్ సరూర్ నగర్లో ఉంటున్నట్లు తెలుసుకుని పెదవుటిపల్లి ఘటనకు కొనసాగింపుగా హత్యాయత్నానికి ప్రయత్నించారు. అందుకే నాగరాజు నివాసాన్ని ముందుగానే గుర్తించి రెక్కి నిర్వహించి మరీ దుండగులు కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. 3 రౌండ్ల కాల్పులతో నాగరాజును మట్టుబెట్టాలని యత్నించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వినాయక్, స్పెషల్ కరెస్పాండెంట్, సాక్షి టీవీ, ఏలూరు. అనంతపురం జిల్లాలో ఓ ఎస్ఐ కీచక పర్వం బట్టబయలైంది. తపోవనంలో నివసిస్తున్న బుక్క రాయసముద్రం ఎస్ఐ రామయ్య ఓ వివాహితపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. 3 రోజుల కిందట ఈ ఘటన చోటు చేసుకుంది. గత ఆదివారం రాత్రి తపోవనంలోని తన ఇంటికి వచ్చిన ఎస్ఐ రామయ్య ఇంటి పై అంతస్తులో వివాహిత ఒంటరిగా ఉందన్న విషయం తెలుసుకున్నాడు. రాత్రి పొద్దుపోయాక ఆమె ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ వివాహిత గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఎస్ఐని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఘటన జరిగి 3 రోజులు కావస్తున్నా అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేయలేదు. అవమాన భారంతో బాధితురాలి కుటుంబం అనంతపురం వదిలి వెళ్లిపోయింది. ఈ ఘటనపై విచారణ చేస్తున్న ఎస్ఐ జగదీష్ వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. ఎస్ఐ రామయ్య నివసిస్తున్న ప్రాంతంలో స్థానికుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. నాకు తెలియదు దాని గురించి కూడా. దాని గురించి ఏం తెలియదు. మా అధికారులు చెప్పిన క్యాజువల్ అసలు ప్రాసెస్ లీగల్గా మీ ఇంట్లో గ్యాస్ ఉందా? మీకు పింఛన్ వస్తుందా? మీ కుటుంబ సభ్యుల వివరాలేంటి అంటూ ప్రశ్నలు సంధించిన ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి మహిళ నోరు నొక్కి మెడలోని ఆభరణాలు ఎత్తుకు వెళ్లిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోటలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన తర్వాత కొందరి వృద్ధుల పింఛన్ తొలగించారు. దీనిని ఆసరాగా చేసుకుని ఓ దొంగ ఒంటరిగా ఉన్న ఓ మహిళ ఇంటికి వెళ్లాడు. సర్వే కోసం వచ్చామంటూ మాటలు కలిపాడు. మీకు పింఛన్ రావటం లేదా? మీ ఇంట్లో ఉన్న వాళ్ళ వివరాలు చెప్పమ్మా అంటూ ఆధార్, రేషన్ కార్డులు తీసుకుని రావాలని కోరాడు. 10 నిమిషాల్లో మళ్లీ వస్తానని, వివరాలు మొత్తం సేకరించి ఉంచాలని వెళ్లిపోయాడు. వచ్చి అన్ని కూర్చున్నట్టు అన్ని నెంబర్లు అన్ని రాసుకున్నాడు. కూర్చుని నెంబర్స్ రాసుకున్నాడట. రాసుకొని లోపల తీసుకెళ్ళాను. సిలిండర్ నెంబర్ కావాలని తీసుకెళ్తే లోపలికి వెళ్ళింది ఆమె. సిలిండర్ నెంబర్ రాసుకున్నాడు. సిలిండర్ కట్టగానే బయట కాకుండా సిలిండర్ కట్టగానే ఇట్లా పెట్టి సంతకం పెట్టి ఇట్లా పెడుతుంటేనే మీకు వెళ్ళి ప్లాస్టర్ వేసి ఇట్లా పెట్టి గుంజిండు. ఆమె ఇట్లా పెట్టి దొంగలు అనవసరంగానే వెళ్ళిపోయింది. బయట పుస్తెల గొలుసు 2 తొలాల పుస్తెల గొలుసు. ఆ తర్వాత కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్న అతగాడు గ్యాస్ కనెక్షన్ చూడాలని ఇంట్లోకి చొరబడ్డాడు. సిలిండర్ చూశాడు. ఆ తర్వాత సంతకం పెట్టమని ఆ మహిళకు చెప్పి నోటి నొక్కాడని బాధితురాలు వాపోతోంది. ఇట్లా పెడుతున్నాగానే మూతికి అది ప్లాస్టర్ వేసి ఎందుకు ఇట్లేస్తున్నావు అంటే చుడుతూనే ఉన్నాడు. ఇంకా అది విగ్గర్ అయిపోయింది. నేను తీసి ఇట్లా గుంజుకొని ఇంట్లో కోసం బయటకు వచ్చిన దొంగ తెలగొస్త అంటనే ఉన్నా బండి తీసుకొని పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగ కోసం వేట మొదలుపెట్టారు. సాక్షి న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా. ఆడవాళ్ల మెడల్లోని బంగారు గొలుసులు మాయమవుతున్నాయి. ఒంగోలులో మహిళలను మాటలో దించి దోచుకు వెళ్తున్నారు. బైక్పై చక్కర్లు కొడుతూ రెప్పపాటులో నగలు ఎత్తుకు వెళ్తున్నారు. చైన్ స్నాచింగ్లు అధికం కావడంతో జనం గుండెల్లో గుబులు రేగుతోంది. ఒంగోలులో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు, వణికిపోతున్న మహిళలు, పోలీసులకు సవాలుగా మారిన వరుస చైన్ స్నాచింగ్. కొందరు చైన్ స్నాచర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఒంగోలులో చైన్ స్నాచర్స్ హల్చల్ చేస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా మహిళల మెడలోంచి బంగారు ఆభరణాలను దోచుకెళ్తున్నారు. ఒంటరిగా వెళుతున్న మహిళలే టార్గెట్గా పని ముగిస్తున్నారు. వరుస చైన్ స్నాచింగ్ పోలీసులకు సవాలుగా మారుతున్నాయి.
చైన్ స్నాచర్స్ హై స్పీడ్ బైకులపై చక్కర్లు కొడుతూ ముఖానికి మాస్కులు ధరించి మహిళల మెడల్లోంచి ఆభరణాలు లాక్కెడుతున్నారు. మెయిన్ రోడ్డు మొదలుకొని చిన్న వీధుల్లో కూడా చైన్ స్నాచర్లు వదలడం లేదు. అంతేకాదు వృద్ధులను టార్గెట్ చేసుకుని వారికి సహాయపడుతున్నట్టు మాయ మాటలు చెబుతూ గుట్టుచప్పుడు కాకుండా ఆభరణాలను దోచేస్తున్నారు. ఇటీవల కమ్మపాలెంకు చెందిన కనకమ్మ అనే 85 ఏళ్ల వృద్ధురాలు పాత మార్కెట్ సెంటర్లో పొగాకు కొనుగోలు చేస్తుండగా మాట కలిపిన 3 వ్యక్తులు మెడలోంచి ఆభరణాన్ని ఎత్తుకెళ్లారని వాపోతోంది. నేను దేశపోయి మాయ చేసి ముగ్గురు నిలబడ్డారు. నేను ఎందుకో అనుకున్నా, నేను పొగా కొనుక్కుంటారండి, నేను కొనుక్కుంటా, మీరు నేను ఇస్తానని నన్ను పక్కగా నెట్టారు. నెట్టి వాడు తీసుకొని నా చేతికి ఇచ్చి ఆంధ్ర నన్ను లాక్కొని బయటికి తీసుకొచ్చారు. అప్పుడు ఎప్పుడో కత్తిరిచ్చింది. ఇక ఆంధ్ర కూడా ఆ పొగాకు నాకు ఇచ్చి మళ్ళీ 10 రూపాయలు ఇచ్చింది. ఎందుకు నాకొద్దు అంటే ఎందుకు నాకొద్దని చెప్తున్నారా అని అప్పుడు చూసుకున్నాం మేడం. అప్పుడు చూసుకుంటే ఎప్పుడు కత్తిరించాను. ఇటు మీరు కాంపిస్తాను వెళ్ళాను, నేను ఇటు వచ్చాను. నెల్లూరుకు చెందిన గీతాంజలి ఓ శుభకార్యానికి హాజరు కావడానికి ఒంగోలుకు చేరుకుంది. ఆటోలో వెళ్తుండగా ఆమె మెడలోని ఆభరణాలపై కన్నేసిన కొందరు మహిళలు ఆమెతో మాటా కలిపారు. అంతే ఆటో దిగేలోపు 7 సవర్ల బంగారు ఆభరణాలను నొక్కేశారు. ఈ ఘటనను రైల్వే స్టేషన్ ట్రాఫిక్ అవుట్ పోస్ట్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లడంతో సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఈ లంబాడిడం కానీ అంజీ రోడ్డు కానీ ఇటు అసలు వెళ్ళాలంటే 7 తర్వాత వెళ్ళాలంటే బాగా భయంగా ఉంటుంది. మా పక్కనే బండ్లు పక్కనే వచ్చి చెయ్యేస్తున్నారు, అసలు తెలియకుండా ఉంటుంది అనమాట. వచ్చి ఏం చేస్తున్నారు, మనం ఇట్లా తిరిగి చూసుకునేసరికల్లా చైన్ అట్లా తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇది పోలీసులు మాత్రం ఉన్నారు, తిరుగుతున్నారని చెప్తారు కానీ ఎక్కడ కానిస్టేబుల్స్ ఎక్కడ కనిపించట్లేదు. వెంటనే గస్తీ ఎక్కువ పెంచాలని చెప్పేసి 7 తర్వాత ఎక్కువ 7 నుంచి 9, 10 వరకు మాత్రం కానిస్టేబుల్స్ ఎక్కువగా తిరిగేటట్టు చూడాలని చెప్పి. ఒంగోలులోని రద్దీ ప్రదేశాలతో పాటు చిన్న సందులను కూడా వదలడం లేదు చైన్ స్నాచర్లు. జల్సాలకు అలవాటు పడిన యువకులు, మహిళలు ఆ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సాక్షి న్యూస్, ప్రకాశం జిల్లా.